వెల్కమ్ టు నాలెడ్జ్ నెక్సెస్ ఛానల్. ఈ వీడియో ద్వారా కుక్కల యొక్క వాసన చూసే సామర్థ్యం గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనుషుల కంటే కుక్కలకి చాలా అద్భుతమైన వాసన చూసే సామర్థ్యం ఉంటుంది. సాధారణంగా కుక్క యొక్క ముక్కు మానవుడి కంటే 1 lakh నుండి 1 million రెట్లు సున్నితంగా ఉంటుంది. కుక్కలు వాసన చూసే సామర్థ్యంతో వేరే కుక్కల వయస్సును, ఆడామగ తేడాను, మూడును గుర్తించగలవని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే ఏమైనా చట్టవిరుద్ధమైన పనులు జరిగినప్పుడు మత్తు పదార్థాలని లేదా పేలుడు పదార్థాలని కనిపెట్టేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. మన చుట్టూ ఏమున్నాయో తెలుసుకోవడానికి మనం మన కళ్ళను ఉపయోగిస్తాం. అయితే కుక్కలు వాటిని వాసన చూసి తెలుసుకుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అవి వాటి ముక్కుతో అన్నింటిని పసిగడతాయి. వాసన చూసి ఎక్కడ ఏముందు పసిగట్టే విషయంలో కుక్కకున్న సామర్థ్యం మనకన్నా 1000 రెట్లు ఎక్కువ. యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ ప్రకారంగా కుక్క కొన్ని పదార్థాలలో 1,00,000 కోట్లలో 1 వంతు ఉన్నా కూడా గుర్తుపట్టగలదు. ఎగ్జాంపుల్ కి ఒలింపిక్స్ గేమ్స్ లో ఉండే పెద్ద స్విమ్మింగ్ పూల్ లో 1 పావు టీ స్పూన్ చక్కెర కలిపితే దాని రుచిని కూడా గట్టగలదు. కుక్కకి ఇంత అద్భుతమైన వాసన చూసే సామర్థ్యం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మీరు గమనించారా? కుక్క యొక్క ముక్కు ఎప్పుడు చూసినా తడిగా కనిపిస్తుంది. దాని ముక్కు తడిగా ఉండడం వల్ల దాని కణాల ద్వారా వాసనను తేలిగా గ్రహిస్తుంది. కుక్క ముక్కులో 2 గాలి మార్గాలు ఉంటాయి. ఒకటి ఊపిరి తీసుకోవడానికి, ఇంకొకటి వాసన చూడడానికి. కుక్క గాలి పీల్చినప్పుడు అది ముక్కులో వాసన గ్రాహకాలు ఉన్న భాగంలోకి వెళ్తుంది. కుక్కలు చాలా పెద్ద గృహ శ్లేష్మం కలిగి ఉంటాయి. వాటి మెదడులో ఎక్కువ భాగం వాసన చూడడానికి ఉపయోగిస్తుంది. కుక్క ముక్కులో వాసన చూసే భాగం 130 చదరపు సెంటీమీటర్లు అనగా 20 చదరపు అంగుళాలు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. కానీ మనుషుల్లో అది కేవలం 5 చదరపు సెంటీమీటర్లు లేదా 0.8 చదరపు అంగుళాలు ఉంటుంది. అనగా మానవుని మెదడులో 5% వాసన చూడగలిగితే కుక్కలో ఇది 33% వాసనను గుర్తించగలదు. కుక్క వాసన చూసే సామర్థ్యం కుక్కల గృహ వ్యవస్థ మానవుల కంటే చాలా క్లిష్టంగా అభివృద్ధి చెంది ఉంటుంది. కుక్కలు మనకన్నా దాదాపుగా 50 times ఎక్కువ వాసన సెన్సిటివ్ గ్రాహకాలను కలిగి ఉంటాయి. బ్లడ్ హౌండ్స్ వంటి కొన్ని కుక్క జాతులలో అయితే వాసన గ్రాహకాలు దాదాపుగా 120 మిలియన్ల నుండి 300 మిలియన్ల వరకు ఉంటాయి. వీటన్నింటి వల్ల కుక్కలు ఒక సంక్లిష్ట వాసనలోని వేరువేరు భాగాలను గుర్తుపట్టగలవు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం సూప్ వాసన చూడగలం, కానీ కుక్కలు అందులో వేసిన ప్రతి పదార్థాన్ని గుర్తుపట్టగలదు. మనం గాలి పీల్చినప్పుడు మన ముక్కు గుండా గాలి లోపలికి వెళ్ళి మన శ్వాసనాళాల నుండి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కుక్కలలో 12 to 13% పీల్చే గాలి ఎగువ మార్గం ద్వారా వేరు చేయబడుతుంది. వాసన గ్రహించే అణువులు కుక్కలు తీసుకునే శ్వాస ద్వారా వెళ్ళి గృహ ఎపిథీలియంపై పేరుకుపోతాయి. దాని ద్వారా కుక్కలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఈజీగా పసిగడతాయి. కుక్క యొక్క మెదడు, ముక్కు కలిసి ఈ గ్రహం మీదున్న అత్యంత అధునాతన వాసన చూసే పరికరంలా పనిచేస్తాయని ఫైన్ స్ట్రీట్ ఫౌండేషన్ అనే క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు అంటున్నారు. మానవులు కుక్కలికి ఉన్న అసాధారణమైన వాసన చూసే సామర్థ్యాన్ని ఉపయోగించి వాటికి శిక్షణ ఇచ్చి వివిధ రకాల చట్ట కార్యకలాపాలకు వాటిని ఉపయోగిస్తున్నారు. కుక్కలు బాంబులు మరియు మాదక ద్రవ్యాలను పసగడతాయి. అనుమానితులను వెంబడించి మృతదేహాలను కనుగొనగలవు. రెస్క్యూ ఆపరేషన్లు, భూమిలో పాతిపెట్టిన ట్రఫుల్స్ ను కనుగొనడానికి ఇలా వివిధ రకాల పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో కుక్కలు 1.6 మైళ్ళ దూరం నుండే సువాసనను పసిగట్టగలవని అధ్యయనాలు చెప్తున్నాయి. కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోగ నిర్ధారణ పరీక్షల కంటే తక్కువ ఇన్వాసివ్ పద్ధతిలో వ్యాధులను పసిగట్టి గుర్తించడానికి కుక్కల శక్తివంతమైన ముక్కులు వైద్యంలో ఉపయోగించబడుతున్నాయి. కుక్కల క్యాన్సర్ను ఖచ్చితంగా గుర్తించగలవు, మూర్ఛలను అంచనా వేయగలదు మరియు రక్తంలోని చక్కెర, క్షయ, మలేరియాను గుర్తించడానికి ఉపయోగించబడుతున్నాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ది లారెన్స్ 1989లో మొదటిసారిగా క్యాన్సర్ను గుర్తించేందుకు కుక్కలను ఉపయోగించారు. కుక్కలకు ప్రత్యేకంగా స్మెల్లింగ్ ఆర్గాన్ ఉంటుంది. దానినే ఒమేరా నసల్ ఆర్గాన్ అని లేదా జగాప్సన్ ఆర్గాన్ అని కూడా పిలుస్తారు. కుక్కల నోటి పైకప్పు పైన ఉన్న ఒక ప్రత్యేక అవయవం ఇది. దీన్ని ఫెరోమోన్ అంటారు. దీని ద్వారా జంతువులు ఒకే జాతికి చెందిన వాటితో కమ్యూనికేట్ చేయడానికి, కుక్కలు వాటి భయం, బాధను తెలియజేయడానికి, తల్లి మరియు పిల్లల మధ్య బంధాన్ని పెంచడానికి ఫెరోమోన్లు ఉపయోగపడతాయి. ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువులను గుర్తించే సామర్థ్యం తోడేళ్ల కంటే కుక్కలోనే ఎక్కువగా ఉంటుందంట. మనిషి స్వతంత్రంగా తన ముక్కు రంధ్రాలను కదిలించలేడు, కానీ కుక్కలు కదిలించగలవు. అన్ని కుక్క జాతులు అద్భుతంగా వాసనను పసిగట్టే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ బుల్డాగ్స్ వంటి చిన్న ముక్కులు కలిగిన కుక్కలు బ్రాంచ్ అండ్ ఫాలిక్ జాతులతో పోలిస్తే వాటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందంట. కుక్కలలో వయసు పెరిగే కొద్దీ స్మెల్లింగ్ సామర్థ్యం, దృష్టి మరియు వినికిడి శక్తి తగ్గుతాయి. ఒక అధ్యయనం ప్రకారం 14 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న కుక్కలలో నాసిక గుహలలో గృహ ఎపిథీలియం యొక్క క్షీణత, వృద్ధాప్య మార్పులు మనిషిలాగే కుక్కల్లో ఉంటుంది. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.